హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను మీ ఆమ్ని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రీజన్ ఏంటి అని అంటే, నార్మల్గా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా స్కాన్ రిపోర్ట్స్ కానీ, నాకు తెలిసిన కొన్ని విషయాలు కానీ, ఎలా ఉండాలి, కేర్ ఏంటి, ఏం ఫుడ్ తీసుకోవాలి అనే చాలా విషయాలు, నేను ఫేస్ చేసిన కాంప్లికేషన్స్ గురించి కూడా చాలా వీడియోస్ అయితే నేను షేర్ చేశాను. ఆల్మోస్ట్ ఆ వీడియోస్ నేను షేర్ చేసి 3 years అయినా కూడా ఇప్పటికీ నాకు డైలీ 1 or 2 కామెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి వీడియోస్ కింద. అంటే నార్మల్గా మేము అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, దీనికి ఏం యూజ్ చేయొచ్చు అన్నట్టుగా కొన్ని బేబీ కేర్కి సంబంధించినవి కానీ, ప్రెగ్నెన్సీకి సంబంధించినవి కానీ చాలా అడుగుతున్నారు. సో అందుకే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చూపించినట్టుగానే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఇప్పుడు ఎలా స్కాన్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే మళ్ళీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి ఈ వీడియోస్ ఒకరికి కాకపోతే ఒకరికైనా యూస్ఫుల్ అవుతాయని అయితే నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే ఇంతకుముందు నాకు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపించినాయి అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ ఫస్ట్ వీడియోలో అయితే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎన్ని రోజులకు మనం యూపీటీ టెస్ట్ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనే విషయాలను గురించి, ఏమేం స్కాన్స్ అనేవి చేయించుకోవాలి, కంపల్సరీ చేయించుకోవాల్సిన స్కాన్స్ ఏంటి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నా కమింగ్ వీడియోస్లో నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నా డైట్ ఏంటి, నేను రోజు ఏం తీసుకుంటున్నాను, బేబీ మంచిగా డెవలప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్లో షేర్ చేస్తాను. నార్మల్గా మిస్డ్ పీరియడ్స్ అంటే, నార్మల్గా August 1st మీకు కనుక పీరియడ్ వచ్చినట్లయితే September 1st మీకు పీరియడ్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ డే September 2nd మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా కూడా, కిట్తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు కదా, అది చేసుకున్నా కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. కొన్ని కేసెస్లో మాత్రం ఈ విధంగానే వస్తుంది. కొన్ని కేసెస్, రేర్ కేసెస్లో ఏంటి అని అంటే, ఓవ్యులేషన్ పీరియడ్ అనేది లేట్ అవ్వడం వల్ల కానీ, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది కొంచెం లేట్ అయినప్పుడు కానీ వాళ్ళకి ఒక 1 week తర్వాత అయితే తెలుస్తుంది. నార్మల్గా వెంటనే మిస్డ్ పీరియడ్ నెక్స్ట్ డే మనం యూపీటీ చెక్ చేసుకున్నా పాజిటివ్ అనేది తెలుస్తుంది. లేదు అంటే ఒక 1 week ఆగిన తర్వాత చేసుకున్నా కూడా పాజిటివ్ అనేది తెలుస్తుంది. నార్మల్గా మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ వల్ల కూడా మనకు యూపీటీ చేసుకోవడానికి ముందే మనకు డౌట్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. కాబట్టి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే, నార్మల్గా పీరియడ్ మిస్ అయిన ఒక 1 week తర్వాత యూపీటీ అనేది చేసుకోమని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు యూపీటీ అనేది పాజిటివ్ వచ్చిన తర్వాత మనం చేయించుకోవాల్సిన ఫస్ట్ స్కాన్ ఏంటి అంటే కన్ఫర్మేషన్ స్కాన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. మనకు 2 things అనేవి తెలుస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీ అనేది రియల్ ప్రెగ్నెన్సీయా లేదా బయోకెమికల్ ప్రెగ్నెన్సీయా అనేది మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ కన్ఫర్మేషన్ స్కాన్ వల్ల మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ప్రెగ్నెన్సీ అనేది మనకు యూట్రస్లో ఫామ్ అయిందా, ట్యూబ్స్లో ఫామ్ అయిందా, లేదంటే ఓవరీస్లో ఫామ్ అయిందా అనేది కూడా ఈ కన్ఫర్మేషన్ స్కాన్ ద్వారానే మనకు తెలుస్తుంది. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అన్నాను కదా, బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే, ఓన్లీ మన బాడీలో ఉన్న హార్మోనల్ మాత్రమే రేజ్ అయ్యి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎలాంటి శాక్ కానీ ఎలాంటివి ఫామ్ అవ్వకుండా ఉండి ఓన్లీ హార్మోనల్ వాల్యూస్ మాత్రమే రేజ్ అయితే దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు. కన్ఫర్మేషన్ స్కాన్లో మనం తెలుసుకోబోయే నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, మన ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఫామ్ అయిందా, ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫామ్ అయిందా, ఓవరీస్లో ఫామ్ అయిందా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు అనంటే, ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఫామ్ అవ్వాలి. కొంతమందికి కొన్ని కేసెస్లో మాత్రం ఏమవుతుందంటే, ఈ ప్రెగ్నెన్సీ అనేది ఫాలోపియన్ ట్యూబ్స్లోనే ఫామ్ అయ్యి ఉంటుంది. ఈ విధంగా ముందు మనం చెక్ చేసుకోకుండా అలానే 3 months కొంతమంది కన్ఫర్మేషన్ స్కాన్కి వెళ్లకుండా అలానే డిలే చేస్తారు. ఇది మాత్రం చాలా డేంజరస్. కాబట్టి ముందు కన్ఫర్మేషన్ స్కాన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డేంజరస్ కాబట్టి అది మనం ముందే తెలుసుకుంటే చాలా మంచిది. ఓవరీస్లో కూడా ఫామ్ అవ్వకూడదు.
ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా యూట్రస్లో ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ కన్ఫర్మేషన్ స్కాన్ ద్వారా మనకు డాక్టర్స్ చెప్తారనమాట, మీ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉందా, ఎక్టోపిక్ లాగా అయ్యిందా, లేదంటే ఓవరీస్లో ఉందా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం ఈ కన్ఫర్మేషన్ స్కాన్ అనమాట. కన్ఫర్మేషన్ స్కాన్ అయిపోయిన తర్వాత 5th వీక్లో మనకు యోక్ శాక్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా ఫస్ట్ 4th వీక్లో జెస్టేషనల్ శాక్ అనేది ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి అది యూట్రస్లో ఉంది మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు ఫస్ట్ స్కాన్లో కనిపించేది ఒక జెస్టేషనల్ శాక్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ 5th వీక్ వచ్చింది అనుకోండి, 5th వీక్ వచ్చిన తర్వాత ఆ జెస్టేషనల్ శాక్లో ఒక చిన్న యోక్ శాక్ అనేది కనిపిస్తుంది. దెన్ 6th వీక్ వచ్చేసరికి ఫీటల్ పోల్ అనేది ఈ జెస్టేషనల్ శాక్ యోక్ శాక్ లో మనకు ఫీటల్ పోల్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే 7th వీక్ మనం ఎంటర్ అవుతామో కొంతమందికి 6th వీక్ టు 7th వీక్ లోపల మన బేబీకి హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ల గురించి వస్తే నార్మల్గా సిబిపి, థైరాయిడ్, యూరిన్ కల్చర్ ఇవైతే చేయిస్తారు. నార్మల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇవి. సిబిపి ఎందుకు అని అంటే నార్మల్గా మన బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, హెచ్పి ఎంత ఉంది అది తెలుసుకోవడానికి. అండ్ అదే విధంగా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ సెక్రీట్ అవుతుంది కాబట్టి మన థైరాయిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. దెన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మనకు డాక్టర్ సజెస్ట్ చేసే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి యూరిన్ కల్చర్ చేయమంటారు. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. నార్మల్గా ఈ బ్లడ్ టెస్ట్లు అయితే చేయిస్తారు. 12 to 13 వీక్స్లో మనం చేయించుకోవాల్సిన స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది మనకు ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎన్టీ స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్తో పాటు డాక్టర్స్ డబల్ మార్కర్ టెస్ట్ అనేది కూడా సజెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ అండ్ ఈ బ్లడ్ టెస్ట్ అండ్ ఈ స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు, దాని ప్రకారం గో త్రూ అవ్వండి. కంపల్సరీ ఎన్టీ స్కాన్ అండ్ డబల్ మార్కర్ టెస్ట్ 12 to 13 వీక్స్లో మాత్రమే చేయించుకోవాలి. ఇక్కడ వీక్స్ అనేవి కూడా మిస్ అవ్వద్దు. తక్కువ వీక్స్లో చేయించుకున్న 13 వీక్స్ తర్వాత చేయించుకున్న ఎన్టీ వాల్యూ అనేది కరెక్ట్ రాదు అని అంటారు. ఎన్టీ అంటే ఏంటి అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అనమాట. ఈ స్కాన్లో ఏంటి అంటే బేబీ యొక్క నెక్ వెనకాల ఉన్న ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ని మెజర్ చేస్తారు. ఈ ఫ్లూయిడ్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి మనకు <3 ఉండాలి. నా నెక్స్ట్ వీడియోలో నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనేది మీకు చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.